నమస్తే. కార్తీక పూర్ణిమ ఇది నవంబర్ 5వ తేదీ బుధవారం నాడు వచ్చింది. చాలా పర్వదినము. అసలు కార్తీక పూర్ణిమ నాడు కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈరోజు ఎవరైతే కార్తీక పూర్ణిమ నియమాలు పాటిస్తారో వారి శక్తిమంతులు అవుతారని మన శాస్త్రాలు చెప్పాయి. ఈరోజు చంద్రుడు షోడశకళతో ఉంటూ అమృతాన్ని కురిపిస్తారట. అంత పవర్ఫుల్ దినము. అట్లాగే ఈ కార్తీక పూర్ణిమనే మనకి త్రిపుర పూర్ణిమని మరియు దేవదీపావళి కూడా అంటారు. ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడు త్రిపుర సంహారము త్రిపురాసుని ఈరోజు చంపారట. అందుకే దేవతలందరూ ఆనందించి దీపావళి జరుపుకున్నారు. అందుకే దేవదీపావళి అని కూడా అంటారు. అట్లాగే మనకి పుణ్యక్షేత్రాలు ఉన్న అరుణాచలం ముందు, శ్రీశైలం ముందు, అలాగే త్రిపురాంతకు ముందు కూడా ఈ శ్రీశైల మన ఇంట్లో కూడా ప్రవణ వెలిగిస్తారు. తోరణాలు, దాన్ని జ్వాలా తోరణము అంటారు. మామూలుగా మన మాటల్లో వెలిగిస్తారు. చూసారా? ఈరోజు తప్పకుండా మనం చేయాల్సిన నియమాలు ఏంటంటే, కార్తీక మాసంలో ఇంటి యజమాని 360 ఒత్తులు వెలిగించాలి. దేవాలయంకి వెళ్ళి ఇంటికి ఒక్కరే, ఎంతమంది సభ్యులు ఉన్నా సరే ఒకరే వెలిగించాలి. అది యజమాని వెలిగించాలని మన శాస్త్రాలు చెప్పాయి. ఒకప్పుడు యజమానికి వీలు కాకపోతే ఆ ఇంటి యజమానురాలు ఆవిడ వెలిగించవచ్చు. అది ఎగ్జాంప్షన్ ఇచ్చారు. అట్లాగే దీన్నే గుర్తు దీపం అంటారు. 65 ఒత్తులతో వెలిగిస్తారు. ఆవు నెయ్యితో వెలిగించాలి. అట్లాగే మట్టి ప్రమిదతో వెలిగించాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇది తప్పకుండా ఆచరించండి. అట్లాగే ఆ దీపం వెలిగించినప్పుడు తప్పకుండా అక్షతలు పువ్వులు వేసి ఓం కార్తీక దామోదర ఆవాహయామి, అట్లాగే ఓం త్రయంబకం ఆవాహయామి అంటూ ఇద్దరు దేవతలు కూడా ఆవాహన చేయాలి. శివకేశులు ఇద్దరిని కూడా. అది ముఖ్యమైనది. అట్లాగే వీలైతే కార్తీక పూర్ణిమ కాబట్టి, అమ్మవారికి ఇష్టమైన పూర్ణిమ కాబట్టి లలితా సహస్రనామం పారాయణ చేయండి రాత్రి వేళ. అట్లాగే పాయసాన్నము ఆవిడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోండి. చాలా మంచిది. ఆయురారోగ్య ఐశ్వర్యాలు వస్తాయని మనకు చెప్పబడింది. అట్లాగే జ్వాలాతోరణము. ఈ జ్వాలాతోరణము శివాలయాలు, విష్ణువాలయాలు ఉంటాయి. ఆ జ్వాలాతోరణం కింద నుంచి మీరు వెళ్ళండి. ఎందుకంటే దానికి జ్వాలాతోరణం దర్శించండి. వాటి కింద నుంచి వెళ్ళటం వల్ల మీలో చెడ్డ గుణాలు తొలగి మీకు సత్వ